సో వ్యూయర్స్ అందరికీ కూడా మరి నమస్కారం. ఈ సర్క్యూట్ ఏమిటి అంటే, రెండు ట్రాన్స్ఫార్మర్స్ను తీసుకొని వాటి మీద సంపనర్స్ టెస్ట్ కండక్ట్ చేసి దాని ద్వారా వాటి యొక్క ఎఫిషియన్సీ, రెగ్యులేషను కనుక్కోవడం. సో ఇక్కడ ఏమిటి అంటే, రెండు ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి. ఆ రెండు ట్రాన్స్ఫార్మర్సు తీసుకున్నట్లయితే ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి. ఇదిగో ఇది ఒక ట్రాన్స్ఫార్మర్ కదా, ఇదిగో ఇది ఒక ట్రాన్స్ఫార్మర్. ఓకే, తర్వాత మరొక ట్రాన్స్ఫార్మర్ ఏముంది, ఇదిగో ఇది కనిపిస్తుందిగా, ఇదిగో ఇది మరొక ట్రాన్స్ఫార్మర్. సో ఇక్కడ ఏంటంటే సింప్లిసిటీ కోసం ప్రైమరీ, సెకండరీ ఒకే రేటింగ్ తీసుకోవడం జరిగింది. 230 volts, 230 volts, 230 volts, 230 volts. సో ఈ రెండు ట్రాన్స్ఫార్మర్స్ మీద కూడా సంపనర్స్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తున్నాం. సో నా మెయిన్ ఫోకస్ ఏంది అంటే, ముందు అసలు ఈ సర్క్యూట్ చూసి భయం రాకూడదు. సింపుల్గా కనెక్షన్స్ తేలికగా అర్థం చేసుకొని గీసేయాలి. మళ్ళీ సర్క్యూట్ అర్థమైతే మనకి ఎగ్జామ్లో గీయడం కూడా తేలికైపోతుంది. సర్క్యూట్ గీసి కాన్ఫిడెంట్గా కనెక్షన్స్ ఇచ్చావంటే పాస్ అయిపోయినట్టే ఎగ్జాము. సర్క్యూట్ గీయడమే నీకు ప్రాబ్లం అయినట్లయితే నువ్వు ఎగ్జామ్ ఫెయిల్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. సో ఈ సంపనర్స్ టెస్ట్లో రెండు సిమిలర్ తీసుకున్నాం ఇక్కడ ట్రాన్స్ఫార్మర్సు. ఇది మొదటి ట్రాన్స్ఫార్మర్ యొక్క ప్రైమరీ కదా, ఇది మొదటి ట్రాన్స్ఫార్మర్ యొక్క, ఇది ఫస్ట్ ట్రాన్స్ఫార్మర్ కదా, ఇది రెండవ ట్రాన్స్ఫార్మర్, ఇది రెండవ ట్రాన్స్ఫార్మర్. చూడండి, మొదటి ట్రాన్స్ఫార్మర్ యొక్క ప్రైమరీ రెండు 230 voltsగా, మరి సప్లై దేనికి ఇస్తున్నామో దాన్ని కదా ప్రైమరీ అంటాం. సప్లై దేనికి ఇస్తున్నామో దాన్ని కదా మనం ప్రైమరీ అంటాం. ఇక్కడ చూసినట్లయితే ఈ సర్క్యూట్లో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఇక్కడ మొదటి ట్రాన్స్ఫార్మర్ యొక్క రెండు వైండింగ్స్ మరియు ఈ రెండవ ట్రాన్స్ఫార్మర్ యొక్క ఈ వైండింగ్, ఈ రెండు కూడా ప్యారలల్లో ఉన్నాయి. ఈ ఎండ్కి ఈ ఎండ్కి కనెక్ట్ అయ్యి ఉన్నాయి. ఎండ్ టు ఎండ్ కనెక్షన్ అంటే ప్యారలల్ కదా. ఇక్కడ ఇలా ఇచ్చామంటే ఇక్కడ కనెక్షన్ లేదని. అదేవిధంగా మిగతా రెండు వైండింగ్స్ ఎలా ఉన్నాయి, సిరీస్లో ఉన్నాయి. చూడండి, మధ్యలో ఒక స్విచ్ ఉన్నది, ఆ స్విచ్ అక్రాస్గా ఒక వోల్ట్ మీటర్ ఉన్నది. ఓకే, ఇవి రెండు సిరీస్లో. ఇది గుర్తుపెట్టుకుంటే ఇంక అయిపోయినట్టే ఎక్స్పెరిమెంట్. రెండు ట్రాన్స్ఫార్మర్లు తీసుకుంటున్నాము, దానిలో రెండు వైండింగ్స్ ఏమో ఫస్ట్ ట్రాన్స్ఫార్మర్ యొక్క ఒక వైండింగు, రెండవ ట్రాన్స్ఫార్మర్ యొక్క మరొక వైండింగు, రెండు కూడా ప్యారలల్లో ఉన్నాయి. మిగతా రెండు వైండింగ్స్ సిరీస్లో ఉన్నాయి. ఇలా వెళ్ళి ఇలా వస్తాయి, సిరీస్లో ఉన్నాయి. ఇంతే. ఇది గుర్తుపెట్టుకుంటే సర్క్యూట్ గుర్తుపెట్టుకోవడం అయిపోయినట్లే. ఇక్కడ ఏంటి, మనం ట్రాన్స్ఫార్మర్లో ఓసీఎస్సీ టెస్ట్ ఎలాగైతే చేస్తున్నామో దీనిలో కూడా రెండు టెస్టులు కలిపి ఒకేసారి చేస్తాం. అందుకే ఒకటి ఎల్పిఎఫ్ వాట్ మీటర్, ఒకటి యూపీఎఫ్ వాట్ మీటర్ అక్కడ చేసినట్లుగానే. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటి పరిస్థితి, మరి అక్కడ ఓసీఎస్సీ టెస్టుల్లో కూడా మనం మరి వేరియాక్ను తీసుకున్నాగా, వేరియాక్. అదేవిధంగా రెండు ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి కాబట్టి మరొక వేరియాక్, రెండు వేరియాక్లు. ఓకే, సో ఈ వేరియాక్ యొక్క మరి త్రీ పిన్ ప్లగ్ని తీసుకెళ్ళి మన సాకెట్లో గుచ్చేస్తాం. అదేవిధంగా దీన్ని కూడా దానిలో గుచ్చేస్తాం. గుచ్చేసి స్విచ్ని ఆన్ చేసామనుకోండి, అప్పుడేమొస్తుంది, ఈ వేరియాక్ ఏమో ఇక్కడికి వస్తుంది సప్లై, ఈ వేరియాక్ ఏమో ఇక్కడికి వస్తుంది. అంటే మనం కనెక్షన్స్ ఇక్కడి నుంచి ఇచ్చుకుంటే సరిపోతుంది. వచ్చేసింది ఇక్కడికి వస్తుంది స్విచ్ క్లోజ్ చేసినప్పుడు. సో ఇక్కడి నుంచి మనం కనెక్షన్స్ ఇచ్చుకుంటే సరిపోతుంది. సో మీరు ఏమి కంగారు లేదు. ఈ ఆటో ట్రాన్స్ఫార్మర్ యొక్క
వైరు దానికి సంబంధించిన మరి 3 పిన్ ఉన్నటువంటి సెటప్ ఉంటుంది కదా, ఆ 3 పిన్స్ని తీసుకెళ్ళి మన సాకెట్లో గుచ్చేయండి. స్విచ్ ఆన్ చేసుకున్నప్పుడు ఇదిగో ఇక్కడ రెడ్ కలర్లోను ఇది బ్లాక్ కలర్లోను టెర్మినల్స్ ఉంటాయి, అక్కడికి వస్తుంది. కాబట్టి ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి మనం కనెక్షన్స్ ఇచ్చుకోవచ్చు. సో ఇప్పుడు కనెక్షన్స్ ఎలా సింపుల్గా ఈ వోల్ట్ మీటర్నేమో ఇదిగో ఈ 2 టెర్మినల్స్కి ప్యారలల్గా ఇచ్చేయండి. తర్వాత ఈ టెర్మినల్ నుంచి యామ్మీటర్కి ఇవ్వండి, యామ్మీటర్ నుంచి వాట్ మీటర్లో ఎంకి ఇవ్వండి, మరి ఎంకి కామన్కి షార్ట్ చేసేయండి. సో ఎల్ నుంచి ఇదిగో 230కి ఇవ్వండి, మొదటి ట్రాన్స్ఫార్మర్లో 230కి ఇవ్వండి. ఇదిగో రెండో ట్రాన్స్ఫార్మర్లో ఇదిగో ఇక్కడ 230కి ఇవ్వండి. ఓకే, లేదా ఈ వైండింగ్కి ఏమో సమ్ ఏ అని, ఈ వైండింగ్ని బి అని, ఈ వైండింగ్ని సి అని, ఈ వైండింగ్ని డి అని పేరు పెట్టుకోండి. ఏ వైండింగ్ యొక్క 230 నుంచి ఇదిగో డి వైండింగ్ యొక్క 230కి ఇవ్వండి. తర్వాత ఇదిగో డి వైండింగ్ యొక్క 0ని పట్టుకొచ్చి ఇదిగో ఏ వైండింగ్ యొక్క 0కి ఇవ్వండి. అయిపోయిందిగా. ఇక వి అంటే వోల్టేజ్ రేటింగ్, జనరల్గా 300. ఇది కూడా క్లోజ్ చేసుకోవాలిగా. ఈ 300 నుంచి ఇదిగో ఈ రెండో టెర్మినల్ బ్లాక్ టెర్మినల్ ఉంటుందని చెప్పి దానికి ఇవ్వండి. మళ్ళీ ఈ 0 ఇది క్లోజ్ అవ్వాలిగా, ఇది కూడా తీసుకెళ్ళి ఇదిగో బ్లాక్ ఇచ్చాను. సో ఒక పార్ట్ అయిపోయింది. ఒక ఫస్ట్ టెర్మినల్కి రెండవ టెర్మినల్ ఆటో ట్రాన్స్ఫార్మర్కి వోల్ట్ మీటర్ కలపండి. ఫస్ట్ టెర్మినల్ నుంచి యామ్మీటర్, యామ్మీటర్ నుంచి ఎం కామన్ షార్ట్, ఎల్ నుంచి ఏ వైండింగ్లో 230, ఏ వైండింగ్ 230 నుంచి డి వైండింగ్ 230కి ఒక వైర్ కలపండి, ప్యారలల్ కదా. అదేవిధంగా ఈ డి వైండింగ్ 0 నుంచి ఏ వైండింగ్ 0కి ప్యారలల్లో ఉన్నాయి కాబట్టి కలపండి. ఈ 0 నుంచి ఈ రెండో టెర్మినల్కి ఇచ్చేసేయండి ఆటో ట్రాన్స్ఫార్మర్. అదేవిధంగా వోల్టేజ్ నుంచి రెండో టెర్మినల్కి ఇచ్చేయండి. అయిపోయింది. ఎంత సింపుల్గా ఉంది ఇది. తర్వాత మరో ఉన్నాయిగా, ఇంకా బి వైండింగ్ ఉంది, సి వైండింగ్ ఉంది. ఈ రెండు సిరీస్లో ఉంటాయని చెప్పాను కదా సంపనర్స్ టెస్ట్లో. సేమ్ అంతే. ఇక్కడ రెండో వేరియాక్ ఉందిగా, ఈ రెండో వేరియాక్ కూడా ఒక బ్లాక్ టెర్మినల్, ఒక రెడ్ టెర్మినల్ ఉంటుంది కదా. సో ఒక టెర్మినల్ నుంచి ఈ వోల్ట్ మీటర్ ఏమో ఈ రెండింటికి మధ్య ఇచ్చేయండి. మళ్ళీ మొదటి టెర్మినల్ నుంచి యామ్మీటర్కి ఇవ్వండి, యామ్మీటర్ నుంచి ఎంకి ఇవ్వండి, ఎంసి షార్ట్ చేయండి. ఎల్ నుంచి ఇదిగో బి వైండింగ్ అని చెప్పానుగా, ఏబిసిడి ఇచ్చాక ఈ బి వైండింగ్ యొక్క ఇదిగో 0కి ఇవ్వండి. ఇదిగో ఈ 230 బి వైండింగ్ యొక్క 230 నుంచి ఇదిగో స్విచ్ ఉంటుంది, స్విచ్కి 2 టెర్మినల్స్ ఉంటాయి, ఒక టెర్మినల్కి ఇవ్వండి. ఈ రెండో టెర్మినల్ నుంచి ఇదిగో సి వైండింగ్ యొక్క 230కి ఇవ్వండి. తర్వాత సి వైండింగ్ యొక్క 0 నుంచి చక్కగా ఇలా వచ్చేయండి. ఇలా వచ్చేసి ఇదిగో ఈ రెండో టెర్మినల్కి ఇచ్చేయండి. మళ్ళీ ఈ వి ఉంది కదా, ఈ వీని కూడా ఇలా క్లోజ్ చేసేయండి. అయిపోయింది. కనెక్షన్స్ ఆర్ ఓవర్. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది సింపుల్. ఈ వోల్ట్ మీటర్ ఒకటి ఉంది కదా, ఇది స్విచ్కి 2 టెర్మినల్ ఉన్నాయిగా, దీనికి అక్రాస్గా ఇచ్చేయండి. సో దీనికి సంబంధించినటువంటి ప్రొసీజరు, క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా కామెంట్ సెక్షన్లో పెడతాను, చూడండి, పూర్తిగా నేర్చేసుకోండి.